చాలామంది ముదిమి వచ్చిన తర్వాత, లేకపోతే కొంతమంది అకాలంగా అనారోగ్యస్తులు అయిన వారిని అడిగితే, వాళ్ళు డెత్ బెడ్కి వెళ్ళినప్పుడు, మరణ సమయంకి వచ్చినప్పుడు, ఆ మరణ పడక పైన ఉన్నప్పుడు వాళ్ళు బాధపడేది ఒక్కటే ఏంటి తెలుసా అండి? నేను అలాగా చేసుంటే బాగుండేది, నేను అలాగా జీవించుంటే బాగుండేది, నేను నా నోరు మూసుకొని ఉంటే బాగుండేది, నేను ఇలాగ ప్రవర్తించుంటే బాగుండేది అని రిగ్రెట్స్ తోటి ఉంటారంట మరణ పడకల పైన. ఈరోజు మనకి అటువంటి రిగ్రెట్స్ అక్కర్లేదు, అటువంటి నిరాశలు మనకొద్దు. మరణ పడకలకి మనం ఎక్కితే, నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవయ్యా, నాకు ఎటువంటి నిరాశలు లేవయ్యా అని మీరు చెప్పగలుగుతారా? కెన్ యూ సే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అట్ ఆల్? ఈరోజు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలుగుతారా, నేను దేవుని కోసం నిలబడ్డాను, నేను దేవుని కోసం మౌనంగా ఉన్నాను, నేను దేవుని కోసం ఇది చేశాను, నేను ఇది చేశాను, నా భర్త కోసం ఇది చేశాను, నా కుటుంబం కోసం ఇది చేశాను, నా స్వార్థంగా నేను జీవించలేదు, నా శరీరాన్ని కాపాడుకున్నా, నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేదని మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ దేవుడు ఈ రోజు కానీ మీ ప్రాణాన్ని అడిగితే, నిరాశ వద్దండి, రిగ్రెట్స్ వద్దు. దేవుడు మళ్ళా మనకి ప్రేరేపిస్తున్నాడు. ఒకవేళ మీ మనస్సాక్షిని గద్దించేది ఏమైనా ఉంటే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కన్ఫెస్ ఇట్, ఒప్పుకోండి, విడిచిపెట్టండి. దేవుడు అంటున్నాడు, ఐ విల్ ఓపెన్ గేట్స్, ఐ విల్ ఓపెన్ డోర్స్, నేను నూతన తలుపులు, నూతన అవకాశం నేను ఇస్తాను. కానీ కెన్ యూ సే ఐ విల్ లెట్ గో? ఇది వదిలిపెడతానయ్యా, ఇది వద్దంటే ఇది చేయనయ్యా, ఇది నీకు ఇష్టం లేదంటే ఇది చేయనయ్యా. నా గొర్రెలు నా స్వరము వింటే, అంటే ఆయన ఎక్కడ తిప్పితే అక్కడ వెళ్తాయి, ఆయన ఏ మార్గంలో నడిపిస్తే అక్కడ ఆ మార్గంలోకి వెళ్తాయి. దేవుని అడుగుదాం, దేవా నీ స్వరము వినే జీవితము నాకు దయచేయండి అయ్యా. యోహాను సువార్త 5వ అధ్యాయము. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఇక్కడ చూసినట్లయితే ఆ అనారోగ్యస్తుడు, ఆ కుష్ఠరోగి ఏమంటున్నాడంట అండి, మనలాగా నా జీవితం ఇలాగుందంటే నీ వల్లే, నా జీవితం ఇలాగుందంటే నీ వల్లే, మా తల్లిదండ్రులు నన్ను బాగా చూసుకుని ఉంటే ఇలాగ ఉండేది కాదు, నాకు ఇది ఉంటే బాగుండేది, నాకు ఈ అవకాశం ఉంటే బాగుండేది, నాకు అంత ధనం ఉంటే బాగుండేది, నాకు ఇది ఉంటే బాగుండేది. ఇక్కడ కూడా ఆ రోగగ్రస్తుడు అంటున్నాడు ఏంటి తెలుసా, ఇదిగో నేను ఎన్నోసార్లు ప్రయత్నించానయ్యా. యేసుప్రభు అంటున్నాడు నేరుగా వచ్చి, డైరెక్ట్గా వచ్చి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అంటే ఆయన ఏం చెప్పాలి? ఎస్ లార్డ్ అని చెప్పాలి కదా. మనమైతే మామూలుగా ఏం చెప్తామండి, అవునయ్యా వెంటనే నన్ను స్వస్థపరచవా, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ లైఫ్ అని డెస్పరేషన్ తోటి అంటాం కదా. ఆయన ఏం చెప్పాడు తెలుసా అండి, ఆ రోగగ్రస్తుడు, ఏం చేయమంటావు దేవా, 38 సంవత్సరాల నుండి ఇక్కడే పడి ఉన్నా, నేను ఎప్పుడైతే వెళ్దామంటే, ఎప్పుడైతే దాంట్లోకి దిగుదామంటే, ఆ కొనేరులోకి దిగుదామంటే ఎవరో ఒకరు వచ్చేస్తున్నారయ్యా. నా బ్రతుకు ఇలాగుందంటే వాళ్ళు బట్టయ్యా, నా బ్రతుకు ఇలాగుందంటే వారు బట్టయ్యా, వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారయ్యా. మనలాంటి వాళ్ళు మనలాగా మాట్లాడుతున్నారు. మన బ్రతికిలాగా ఉందంటే ఎవరో చేసిన దాన్ని బట్టి, మన బ్రతికిలాగా ఉందంటే వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి అని అనుకుంటూ ఉంటాం. కానీ వెన్ విల్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అపాన్ యువర్ సెల్ఫ్? మన జీవితం ఇలాగ ఉందంటే నేనేం చేస్తాను? ఒకవేళ వాళ్ళ నిర్ణయాలు బట్టి నా జీవితం ఇలాగైందేమో, కానీ డోంట్ యూ థింక్ గాడ్ కెన్ రీఅరేంజ్ యువర్ లైఫ్? హల్లెలూయా. దేవుడు మీ జీవితాన్ని తిరిగి రీకాలిబ్రేట్ చేయలేడా? తప్పైన నిర్ణయాలు తీసుకుంటాం. ఒకవేళ మనం తీసుకోలేదేమో, మన తల్లిదండ్రులు తీసుకున్నారేమో, మన చుట్టూన్న వారు బట్టో, లేకపోతే మన పరిస్థితులు బట్టో మనము జీవితంలో ఎంతగానో లో స్టాండర్డ్లో ఉన్నామేమో. అక్కడ కూర్చొని కంప్లైంట్ చేస్తూ, సనుగుతూ, గొనుగుతూ, నీ బట్టి నా జీవితంలో ఉంది, నీ బట్టి నేను ఇక్కడ కూర్చున్నా, నీ బట్టి నేను ఇంత దీనస్థితిలో, ఇంత హీన దశలో ఉన్నాను అని మాట్లాడటం కాదు. కానీ ఆయన వైపు చూసి, దేవా
నా జీవితాన్ని తిరిగి రీఅరేంజ్ చేయవా అంటే రీకాలిబ్రేట్ చేసి మనని గురి వైపుకి గమ్యం వరకు చేరుస్తాడా నమ్మిన వారు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈ రోజు మీరు నిశ్చయించుకోండి, వీరు బట్టి కాదు నా జీవితం ఎలాగైంది. ఆ మాటలు ఆపేసేయండి, ఆ సనుక్కోవడం గొనుక్కోవడం అవన్నీ ఆపేసేయండి. ఐ నో మై గాడ్ కెన్ బ్లెస్ మై ఫ్యూచర్. హల్లెలూయా. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ఐ హ్యావ్ అ హోప్ అండ్ ఫ్యూచర్ అని దేవుడు చెప్పాడండి. ఇర్మియా 29. నీ జీవితం గురించిన ఉద్దేశాలు నేను ఎరుగుతాను, అవి అన్ని మేలుకే కానీ కీడుకి కాదంటున్నాడు. ఒకవేళ తప్పు మార్గం ఉన్నప్పటికీ నీ దేవుని అడగండి, ప్రభు యేసు నా రక్షక, నన్ను సరైన మార్గంలోకి నడిపించయ్యా, రీకాలిబ్రేట్ మై లైఫ్, మరలా మార్గంలోకి నడిపించయ్యా అని అడిగితే తప్పకుండా నడిపిస్తాడండి. ఇక్కడ ఈ వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, దేవా నన్ను స్వస్థపరిచయ్యా అని చెప్పట్లేదు. అదే వచ్చింది గొడవ. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? 38 సంవత్సరాల నుండి కంప్లైనింగ్. చూడండి, కంప్లైనింగ్, ది స్పిరిట్ ఆఫ్ కంప్లైంట్. ఆ ఇశ్రాయేలీయులు కూలిపోవడానికి లేకపోతే రాలిపోవడానికి కారణం ఏంటంటే ఆ కంప్లైనింగ్, సనగటం, గొనగటం. అదే కంప్లైంట్ ఈయన చేస్తున్నాడు. వాళ్ళ వల్ల నేను ఇంకా వెళ్ళలేదు అంటే దేవుడు అన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే అప్పుడు అంటున్నాడు, ఎస్ లార్డ్ అంటే. ఆయన ఏం చెప్పాడు తెలుసా అండి? యేసు ప్రభు వెంటనే ఎంతో రోషంతో ఏం చెప్పాడు చూడండి. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. వెంటనే ఎప్పుడంట యేసు చెప్పాడంట, నువ్వు పరుపెత్తుకొని నడువు, ఇంకా నువ్వు సనిగిన సనుగుడు చాలు, నువ్వు గొనిగిన గొనుగుడు చాలు, నువ్వు చెప్పిన మాటలు చాలు, వీరు కాదు వారు కాదు, నేను నీకు చెప్తున్నా, గెట్ అప్ అండ్ వాక్ అండ్ టేక్ యువర్ మ్యాట్ విత్ యూ అన్నాడు. అంటే నువ్వు లేగటమే కాదు, నీ పాత జీవితం, నీ పాత బ్రతుకు అంతా కూడా తీసుకొని వెళ్ళిపో. ఇంక అక్కర్లేదు, అదొద్దు, అది అక్కర్లేదు. ఆ పాత కాలంలో ఏం జరిగింది, నా తల్లిదండ్రులు ఏం చేస్తారు, నీ జీవితంలో అవన్నీ అక్కర్లేదు. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్, యూ గెట్ అప్ అండ్ గో ఫర్ ఇట్ అంటున్నాడు దేవుడు. నేను నూతన కార్యం, నూతన క్రియ జరిగిస్తున్నాను, నువ్వు లేచి నడువు, ముందుకు వెళ్ళు. నేను ఒక గమ్యం ఇస్తున్నాను, నేను ఒక గురి ఇస్తున్నాను, దాని వైపే నడువు. ఇంక అక్కర్లేదు, అది వదులుకో. ఆ పాత జీవితం, ఆ మలినమైన మ్యాట్ని, ఆ పట్టను అన్ని వదులుకో. ఆ పాత జీవితాన్ని వదులుకొని నేను నడిపించే మార్గానికి రా. నమ్మిన ప్రతి వానికి జరుగునంటండి. మీరు నమ్ముతున్నారా? కేవలం ఆ వ్యాధిగ్రస్తుడు కాదు, ఈరోజు దేవుడు మన జీవితంలో అంటాడు, గెట్ అప్ ఫ్రమ్ యర్ పాస్ట్ లైఫ్, గెట్ అప్ ఫ్రమ్ యర్ కంప్లైనింగ్ లైఫ్. ప్రమోషన్ కావాలా? స్టాప్ కంప్లైనింగ్. సనుక్కోవడం గొనుక్కోవడం ఆపేయండి. సక్సెస్ఫుల్గా అవ్వాలా? సనుక్కోవడం గొనుక్కోవడం ఆపేయండి. వీరి వల్ల వారు నేరారోపణ వద్దు. మనకి అపవాది మన విషయమై ఎప్పుడు కూడా కొండాలు చెప్తున్నాడంట. మనం కూడా కొండాలు చెప్తూ నేరారోపణ చేస్తూ వీరి వల్ల వారి వల్ల అని చెప్తున్నట్లయితే మనం వాడి సంతానంలాగా వాడితోటి ఏకీభవిస్తున్నాం. జాగ్రత్త. కొండాలు చెప్పడం ఆపేయండి, వీరి వల్ల చెప్పడం ఆపేయండి. దేవుడు అంటున్నాడు, బిహోల్డ్ ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్. ఇదిగో మీరు చూస్తున్నారా, నేను ఒక నూతన క్రియను జరిగిస్తున్నారు. దాన్ని మీరు ఆలోచింపరా? దాన్ని మీరు గ్రహించరా? దాన్ని మీరు చూడరా? కానీ విని ఎరుగని కార్యాలు మీ ఎడల చేయబోతున్నారు, మీరు చూడరా? నమ్మిన దేవుడు అన్నాడు, హూ సో ఎవర్ బిలీవ్స్. హూ సో ఎవర్ అంటే ధనవంతుడు, ధనహీనుడు, స్త్రీ, పురుషుడు, చిన్నోడు, పెద్దోడు లేదు. హూ సో ఎవర్, నమ్మిన ప్రతి వానికి జరుగును. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన ప్రతి వానికి నా దేవుడు జరిగిస్తాడు. నేను అడ్డదారులు పట్టను, నేను సక్సెస్ కోసం ఇటు అటు పోను, నేను నిజాయితీగా బ్రతుకుతా. ఐ లివ్ అ లైఫ్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐ లివ్ అ లైఫ్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటే ఎప్పుడు కూడా ప్రయత్నించడం కాదండి. దేవా నేను చేయవలసింది నేను చేస్తానయ్యా, చేయాల్సింది నువ్వు చేయయ్యా, మిగతాదంతా నువ్వు చేయయ్యా, శేషమైనది మిగిలిన దాన్ని నువ్వు బలపరచయ్యా, నేను చేయవలసింది చేస్తున్నానయ్యా.